వృషభ రాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు మరియు బుధుడు రెండవ ఇంట్లో సంచరించడం వలన ఆర్థిక స్థిరత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి వీళ్ళకి. అయితే రాహు 10వ ఇంట్లో మరియు కుజుడు 4వ ఇంట్లో ఉండటం వలన కెరియర్ మరియు గృహ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని 11వ ఇంట్లో స్థిరంగా ఉండటం వలన సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 10వ ఇంట్లో ఉండటం వలన ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు వస్తాయి. నెల మొదటి వారంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతల్లో మార్పులు అయితే ఉంటాయి. సూర్యుడు 2వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే మెరుగుపడతాయి. సహోద్యోగులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి, లేకపోతే అనవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శని 11వ ఇంట్లో ఉండటం వలన కెరీర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠిన శ్రమ చేయవలసి వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ సమయ పాలన మరియు అంకిత భావంతో ప్రశంసలు అయితే అందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లో ప్రవేశించటం వలన గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. 3వ వారం నుండి శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశించటం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో రావాల్సిన డబ్బులు అందుతాయి. స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం నెల చివరి వారం బాగుంటుంది. మీకు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి, లేకపోతే శని ప్రభావం వల్ల ఆలస్యం జరుగుతుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి మర్చిపోకుండా. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే సానుకూల సమయం ఉంటుంది వీళ్ళకి. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. దీనివలన కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. కుటుంబంలో శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం అయితే పెరుగుతుంది. కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన ఒప్పందాలను పూర్తి చేస్తారు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లో ప్రవేశించటం వలన తలనొప్పి, జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు వస్తాయి. శుక్రుడు 1వ ఇంట్లో ఉండటం వలన శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్యత ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. ఎక్కువ నీరు తాగుతూ ఉండండి మరియు యోగా, ధ్యానం లాంటివి చేయండి. ఈ చేయటం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు వస్తాయి, కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని అడ్డంకులు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. ఆర్థిక లాభాలు స్థిరంగా అయితే ఉంటాయి, కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో అంత మంచిది కాదు. మీకు వ్యాపార సంబంధిత ఖర్చులు మరియు ఒప్పందాలు విజయం అవుతాయి. అవి జూన్ 29 తర్వాత చేసుకోండి. క్లయింట్లతో సంబంధాలు బలోపేతం చేయడానికి నెల చివరి వారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభంగా ఉండవచ్చు, కానీ స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం చాలా మంచిది మీకు. ఇక విద్యార్థులకైతే ఈ నెల మొత్తం కూడా సవాళ్ళతో కూడి ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, కానీ కుజుడు 4వ ఇంట్లో ఉండటం వలన మానసిక ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం వలన ఏకాగ్రత తగ్గవచ్చు. గురుడు 2వ ఇంట్లో ఉండటం వలన విద్యా సంబంధిత ప్రయత్నాల్లో స్థిరమైన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలందు ఈ నెల విద్యార్థులు బాగా రాస్తారు. ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. సృజనాత్మకమైన విషయాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెలలో మంచి పనితీరు కనబరుస్తారు. అయితే కష్టపడితేనే విజయం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఈ నెలలో.